హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా పొలం దగ్గరికి అయితే వచ్చాను. మాకునేది 1 ఎకరా. మా తమ్ముడు అక్కడ ట్రాక్టర్లో సేద్యం అయితే చేస్తున్నాడు. రండి చూపిస్తా మా పొలాన్ని. చూడండి, మేమైతే ఈసారి మొక్కజొన్న వేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం రిస్క్తో కూడుకున్న పని కదా అని చెప్పి మొక్కజొన్న కాకుండా జొన్న, మహేంద్ర జొన్న కానీ ఎర్ర జొన్న కానీ ఇలాంటివి వేయాలని నిర్ణయించుకున్నాం. చూపిస్తా రండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ విత్తనం వేశారు కదా, ఇదైతే మంది కాదు పొలం. ఇదే ఫ్రెండ్స్ మన ల్యాండ్. ఇదైతే మొత్తం 2 ఎకరాలు ఉంది. అదిగో ఆ చెట్టు నుంచి ఇదిగో ఇక్కడ దాకా ఇది 2 ఎకరాలు. ఇక్కడ దాకా ఇది 2 ఎకరాలు అంటేనే ఎవరికి నమ్మాలని అసలు అనిపించదు. అక్కడ దూరంగా చెట్లు కనిపిస్తున్నాయా, అక్కడ ట్రాక్టర్ వెళ్తుంది కదా, ఇక్కడ కానొచ్చేదంతా మందే. ఈ పొలం ఎలా అంటే పొడుగు ఎక్కువ కానీ వెడల్పు చాలా అంటే చాలా తక్కువ. కరెక్ట్గా నేను నిలబడ్డా కదా, ఇక్కడికి 2 ఎకరాలు. ఇది కూడా, ఈ ల్యాండ్ కూడా మేమే గుత్తగా తీసుకున్నాం, చేస్తున్నాం మేమే. ఈసారి ఏ పంట బాగా వస్తుందో అర్థం కాలేదు. ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఆ పై పొలంలో ఉండేవాళ్ళు వాళ్ళ పొలానికి వాటర్ ఎక్కువ పెడతారు. ఇక్కడ కట్టలు దిగి వాటర్ అయితే ఇదిగో అవుతూ ఉంటాయి. ఇదంతా నీళ్ళు పారింది ప్లేసే. అది కూడా అక్కడక్కడ అలాగే ఉండేది, కానీ వాళ్ళైతే వాళ్ళ పొలంలో నీళ్ళు ఎక్కడైతే వస్తాయో అక్కడైతే ఒక గుంత అయితే తీసి పెట్టుకున్నారు. చాలా మంచిది. ఫ్రెండ్స్, అందరూ నన్ను ఒకటి అడిగారు, ఎందుకు అని. దానికి ఒకటే ఆన్సర్ ఉంది ఫ్రెండ్స్. నాకంటే ఒక మొక్కుబడి అయితే ఉంది. అది ఎందుకంటే నా భార్య ప్రెగ్నెంట్. అది కూడా ఈరోజే డెలివరీ. నాకు పుట్టబోయే పిల్లల్ని ఖచ్చితంగా ఫోటో వేసి నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు అందరూ మంచిగా బ్లెస్ చేయండి. ఒకరు కాదు, 2 ఉన్నారు ఫ్రెండ్స్. ఒకేసారి దేవుడు మంచిగా ఆశీర్వదించాను. అలాగే మీరు కూడా కొంచెం ఆశీర్వదించండి ఆ పిల్లల్ని. ఈరోజు అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం ఉదయం 8 అయ్యింది. నేను ఉదయం వీడియో తీసి ఈవినింగ్ ఎడిటింగ్ చేసి ఈవినింగ్ 5:30 లేకపోతే 4:30 ఈ 1 అవర్ గ్యాప్లోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను గుడ్ మార్నింగ్ అని చెప్తాను, కొందరేమో ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏంట్రా అని ఇలా అనుకుంటారు. నేను వీడియో తీసింది మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ అనే చెప్తాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం కొత్తపూడి. ట్రాక్టర్ మాత్రం మాది కాదు, మనకంత లేదండి. అదిగో వస్తున్నాడు. ఫ్రెండ్స్, నేను ఒక మంచి మొబైల్ అనుకుంటున్నాను. మంచి కెమెరా ఫీచర్స్ బాగుండాలి. అలాంటి ఒక మంచి కెమెరా మొబైల్, అదే ఫీచర్స్ కలిగిన మొబైల్ ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి ఏ మొబైల్ కొనాలనేది.
పొలంలో మట్టి మాత్రమే కాదు, రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. మా తమ్ముడు పాటలు అక్కడ కొడతాడు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా 2 times అలా వచ్చి ఇలా వెళ్తే ట్రాక్టర్తో అయిపోతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఇది అయిపోతాను, ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. గుడ్ న్యూస్ సాయంత్రం. బాయ్.